నమస్తే. ఈరోజు మనం ఒక లెజెండరీ సినిమా ఐకాన్ అకస్మాత్తుగా మనల్ని విడిచివెళ్లిన ఆ విషాద ఘటన గురించి, అసలు ఆ టైమ్లైన్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, అందులో ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను చాలా లోతుగా విశ్లేషిద్దాం. దశాబ్దాలపాటు కోట్లాది మంది అభిమానులను అలరించిన ఒక సూపర్ స్టార్ జీవితం ఇలా ఊహించని విధంగా ముగిసిపోవడం వెనుక ఉన్న అసలు ఆధారాలను, వాస్తవాలను ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. ఇక్కడొక్కసారి ఆలోచించండి. ఒకవైపు రస్సెల్ ఖైమాలో ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా జరిగిన ఒక గ్రాండ్ ఫ్యామిలీ వెడ్డింగ్. కాని జస్ట్ కొన్ని రోజుల వ్యవధిలోనే అదంతా ఒక అంతుచెక్కని మిస్టరీగా ఎలా మారిపోయింది. ఆనందంతో నిండిపోయిన ఒక కుటుంబం కేవలం వారం తిరిగేసరికి ఇంతటి పెద్ద విషాదంలోకి ఎలా వెళ్ళిపోయింది? అసలీ 48 గంటల్లో ఏం జరిగింది అనేది నిజంగానే అందర్నీ విపరీతంగా ఆశ్చర్యపరిచింది. సరే, ముందుగా మనం ఆ దుబాయ్ ప్రయాణం దగ్గర్నుండి మొదలుపెడదాం. ఒకసారి ఈ టైమ్లైన్ గమనిద్దాం. ఫిబ్రవరి 18న ఒక గ్రాండ్ వెడ్డింగ్కి అటెండ్ అవ్వడం దగ్గర్నుండి 22న గెస్ట్స్ అందరూ వెళ్ళిపోయినా సరే, జాహ్నవి బర్త్డే షాపింగ్ కోసమని చెప్పి ఆవిడొక్కరే జుమేరియా ఎమిరేట్స్ హోటల్లో ఉండిపోవడం వరకు అంతా చాలా నార్మల్గాననిపిస్తుంది కదా. షాపింగ్ కోసం ఆగిపోవడం అనేది చాలా సాధారణమైన విషయం. ఇక ఫిబ్రవరి 23న బోనీ కపూర్ గారు కూడా తన పని మీద లక్నో వెళ్ళిపోయారు. చూడ్డానికిదొక పర్ఫెక్ట్ నార్మల్ ఫ్యామిలీ ట్రిప్ లాగే ఉంది. కాని అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది. ఈ నంబర్ 48 ఫిబ్రవరి 22 మరియు 23 తేదీలలో ఆవిడ రూమ్ నంబర్ 2201 లోపల ఏకంగా 48 గంటలపాటు అసలు తలుపే తెరవకుండా గడిపారు. కనీసం రూమ్ సర్వీస్ కోసం కూడా డోర్ తీయలేదు. ఈ విషయాన్ని తర్వాత హోటల్ సిబ్బంది అలాగే సీసీటీవీ ఫుటేజ్ కూడా కన్ఫర్మ్ చేశాయి. షాపింగ్ అని చెప్పి ఆగిన ఆవిడ అలా 2 రోజులపాటు బయటికి రాకపోవడం ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఆ తర్వాత ఆ విషాదకరమైన రాత్రి అసలు ఏం జరిగిందన్నది చూద్దాం. ఫిబ్రవరి 24 సాయంత్రం 6:30కి బోనీ కపూర్ గారిచ్చిన ఒక సర్ప్రైజ్ విజిట్ క్షణాల్లో ఎంత పెద్ద విషాదంగా మారిందో మనకిక్కడ అర్థమవుతోంది. ఇద్దరు ఒక 15-20 నిమిషాలు సరదాగా మాట్లాడుకున్నారు, డిన్నర్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. ఆవిడ రెడీ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్లడం, బయట ఆయన మ్యాచ్ చూస్తూ కూర్చోవడం ఇదంతా నార్మల్గానే జరిగింది. కానీ ఆ తర్వాత ఒక 20-25 నిమిషాల వ్యవధిలోనే ఆమె బాత్టబ్లో కదలిక లేకుండా పడి ఉండటాన్ని చూశారు. ఇదంతా అక్షరాల కంటిరెప్పపాట్లో జరిగిపోయింది. అయితే ఇక్కడ ఒక పాయింట్ అందర్నీ బాగా ఆలోచింపజేసింది. అలా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు సహజంగా ముందుగా ఎమర్జెన్సీ మెడికల్ టీంకో పోలీసులకు కాల్ చేస్తారు, రైట్? కానీ ఇక్కడ ముందుగా ఒక స్నేహితుడికి కాల్ చేసి సహాయం అడగడం, ఆ తర్వాత రాత్రి 10 గంటల సమయంలో ఆవిడ చనిపోయినట్లు డిక్లేర్ చేయడం జరిగాయి. ఆ ఎమర్జెన్సీ కాల్ చేయడంలో జరిగిన ఆలస్యమనేది ఆ తర్వాత రోజుల్లో పెద్ద డిబేట్కి దారితీసింది. ఆ తరువాతి దశ దర్యాప్తు మరియు నివేదికలు. ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ అంతా స్టార్ట్ అయింది. మొదట హోటల్ డాక్టర్స్ మరియు ఫ్యామిలీ నుండి వచ్చిన స్టేట్మెంట్ ఏంటి? హార్ట్ అటాక్. కానీ అఫీషియల్ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏమొచ్చింది? ప్రమాదవశాత్తు మునిగిపోవడం మరియు ఆల్కహాల్ ఆనవాళ్లు అని తేలింది. ఈ 2 విషయాలకు అసలు పొంతనే లేదు. ఇంకేముంది, ఇది బయటకు రాగానే అటు పబ్లిక్లోనూ ఇటు మీడియాలోనూ అనుమానాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎప్పుడైతే ఇలా విరుద్ధమైన రిపోర్ట్స్ వచ్చాయో ఈ కేస్ వెంటనే దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అంటే డీపీపీకి బదిలీ అయిపోయింది. వాళ్ళ గురించి చెప్పాలంటే ఎంత పెద్ద హై ప్రొఫైల్ కేసైనా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అత్యంత కఠినంగా విచారణ చేసే సంస్థ అది. వెంటనే వాళ్ళు మృతదేహాన్ని ఇండియాకు పంపడాన్ని ఆపేశారు. ఏ చిన్న క్లూని కూడా వదలకుండా డాక్టర్ను మరియు బోనీ కపూర్ గారిని మళ్లీ మొదట్నుండి చాలా క్షుణ్ణంగా ఇంటరాగేట్ చేయడం మొదలుపెట్టారు. ఎన్ని జరిగినా ఇంకా మిగిలిపోయినా ఆ సమాధానం లేని ప్రశ్నలేంటి? బహుశా అందర్నీ తులిచిన అతి పెద్ద ప్రశ్న ఇదేనేమో. 5 అడుగుల 7 అంగుళాల ఎత్తున్న ఒక వ్యక్తి సాధారణంగా 5.5 అడుగుల కన్నా తక్కువుండే హోటల్ బాత్టబ్లో ప్రమాదవశాత్తు మొత్తం మునిగిపోయి ఊపిరాడక చనిపోవడం ఏంటి? ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది జరగడానికి అవకాశాలు చాలా చాలా తక్కువ. సరిగ్గా ఇదే పాయింట్ని అప్పట్లో అందరూ గట్టిగా ప్రశ్నించారు. అంతేకాదండోయ్, ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ ఇంకా చాలానే వచ్చాయి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ముందుగా స్నేహితుడిని ఎందుకు పిలవాల్సొచ్చింది? సరదాగా డిన్నర్కి, షాపింగ్కి వెళ్దామనుకున్నప్పుడు అదుపు తప్పేలా అంతగా ఎందుకు డ్రింక్ చేస్తారు? పోని ఊపిరాడక గిలగిల కొట్టుకొనుంటే బాత్టబ్ బయట ఒక్క చుక్క నీరు కూడా ఎందుకు పడలేదు? ఈ ప్రాథమిక ప్రశ్నలే మొదటి దర్యాప్తు రిపోర్ట్ని పూర్తిగా సవాల్ చేశాయి. దీనివల్ల పుట్టుకొచ్చినవి కాన్స్పిరసీ థియరీలు. అవేంటో చూద్దాం. సహజంగానే ఇలాంటి గ్యాప్స్ ఉన్నప్పుడు రకరకాల థియరీలు పుట్టుకొస్తాయి.
ఆ 15-20 నిమిషాల్లో ఏం జరిగిందో కావాలనే కవర్ చేస్తున్నారని కొందరంటే, కాదు కాదు, సినిమాల వల్ల వచ్చిన ఆర్థిక నష్టాలను పూడ్చుకోవడానికే పాయిజన్ ఇచ్చారని మరికొందరన్నారు. ఇక మీడియా గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె వయస్సు, లైఫ్ స్టైల్, కాస్మెటిక్ సర్జరీల గురించి కూడా దారుణమైన, ఏమాత్రం ఆధారాలు లేని ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. వీటన్నిటిలో ఒక థీరీ మాత్రం విపరీతంగా సర్క్యులేట్ అయింది. అదేంటంటే, ఈ 240 కోట్ల రూపాయల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసీ డబ్బులు కేవలం ఆమె యుఏఈలో చనిపోతే మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి వీలవుతుంది అనేది ఆ థీరీ సారాంశం. ఇది ఎంతలా జనాల్లోకి వెళ్ళిపోయిందంటే, దీనిమీద ఏకంగా హైకోర్టులో ఒక పిటిషన్ కూడా ఫైల్ అయింది. అఫ్కోర్స్ ఆ తర్వాత విచారణలో కోర్టు దాన్ని కొట్టివేసిందనుకోండి. అయితే వీటన్నింటికీ భిన్నంగా ఇంకొక చాలా ఇంపార్టెంట్ మెడికల్ ఫ్యాక్టర్ కూడా ఉంది. అదే ఆవిడ ఫాలో అయిన సాల్ట్ ఫ్రీ డైట్. ఆవిడ ఏకంగా 2 ఏళ్లపాటు ఉప్పు లేకుండా కఠినమైన డైట్ ఫాలో అయ్యారట. దానివల్ల గతంలో కూడా ఆమెకు కళ్ళు తిరిగి పడిపోయే సమస్యలుండేవని డాక్టర్స్ చెప్పారు. సో ఆ వాష్రూంలో అకస్మాత్తుగా బ్లడ్ ప్రెషర్ పడిపోయి కుప్పకూలిపోవడానికి ఇదొక చాలా బలమైన మరియు సైంటిఫిక్ రీజన్గా కనిపిస్తోంది. స్పృహ తప్పి నీటిలో మునిగిపోయి ఉండొచ్చు అన్న వాదనకు ఇది సరి అయిన వివరణిస్తోంది. అయితే ఇన్ని థీరీలున్నా ఫైనల్గా అధికారిక ముగింపేంటి? చాలామంది ఇండియాలో సెకండ్ పోస్ట్మార్టం చెయ్యాలని డిమాండ్ చేశారు. కానీ నేను ముందే చెప్పినట్టు యుఏఈ అధికారులు చాలా స్ట్రిక్ట్. వాళ్ళు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఫిబ్రవరి 27న ఫైనల్ రిపోర్ట్ ఇచ్చి కేసును అఫీషియల్గా క్లోజ్ చేశారు. ఆ వెంటనే ఆ రాత్రే అష్రఫ్ గారి సహాయంతో పార్థివ దేహాన్ని ముంబైకి తీసుకురావడం, 28వ తేదీన ఇండియాలో ఫైనల్ రిచువల్స్ అన్నీ పూర్తయిపోవడం అలా చకచక జరిగిపోయాయి. ఆ ఫైనల్ రిపోర్ట్లో వాళ్లు ఇచ్చిన కంక్లూజన్ ఇది: ప్రమాదవశాత్తు మునిగిపోవడం వల్లే మరణం సంభవించింది, ఇందులో ఎలాంటి కుట్ర లేదు అని. ఈ ఒక్క స్టేట్మెంట్తో ఆ చట్టపరమైన విచారణకు పూర్తిగా ముగింపు పడింది. ఇక్కడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే వారి అధికారిక దర్యాప్తులో ఎటువంటి నేరం జరగలేదని చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. నిజమే. ఆ 48 గంటలపాటు ఆ గదిలో ఏం జరిగింది, ఆ చిన్న వాష్రూంలో అసలు ఏ పరిణామాలు దారితీశాయనేది బహుశా ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోవచ్చు. ఆ ప్రశ్నలకు సమాధానాలు కాలగర్భంలోనే కలిసిపోవచ్చు. కాని దశాబ్దాలపాటు తన అభినయంతో ఆవిడ సృష్టించిన కళ, ఆ అమరత్వం, ఆ విషాదకరమైన రాత్రిలోని అనుమానాల కంటే ఎంతో గొప్పవి కావా? ఒకసారి ఆలోచించండి. ఈ ప్రశ్నలు బహుశా ఎప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోతాయి. ఈ విశ్లేషణ ఆ ఘటన వెనుకున్న పూర్తి చిత్రాన్ని మీకు అందించిందనే ఆశిస్తున్నాను.